ప్రజాస్వామ్యంపై గొడ్డలిపెట్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై జర్నలిస్టులు ప్రజా సంఘాలు నిరసన. ఆంధ్రప్రదేశ్లో సాక్షి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు హేయమని, అతన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలతో టీయూడబ్ల్యూజే జర్నలిస్టులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముక్త కంఠంతో ఖండించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి గొడ్డలి పెట్టని భావించారు. ఈ నిరసనలో టీయూడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు వేణుగోపాలాచారి, కామారెడ్డి జేఏసీ కన్వీనర్ జగన్నాథం, ప్రజా సంఘాల నాయకులు ఖ్యాతం సీతారాములు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకటి, టీపీజీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లింగం ముదిరాజ్, సంఘం జిల్లా అధ్యక్షుడు విఠల్, సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్ గౌడ్, విద్యార్థి సంఘాల నాయకులు అరుణ్, విఠల్, నాగరాజు, వినోద్, సురేష్, స్టాలిన్, జర్నలిస్టులు పాల్గొన్నారు. రిపోర్ట్ ఆధారంగా ఇండియా టుడేలో రాసినటువంటి కథనాన్ని ఈయన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే వ్యభిచారం సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం 2వ స్థానం ఉంది. ఇక్కడ 150 స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి ఇది మంచిది కాదు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సామాజిక ప్రయోజన దెబ్బతిన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన చర్చలో చెప్పడం జరిగింది. దీన్ని ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నాడని మహిళల్ని, కొన్ని వర్గాలను రెచ్చగొట్టి ప్రభుత్వ అనుకూల వర్గాలను రెచ్చగొట్టి ఆయనపై కేసు నమోదు చేయడం చాలా విచారకరం. ఆయన వెంటనే విడుదల చేయాలి. అప్పటి వరకు ప్రజా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు అందరం కలిసి కట్టుగా ఆందోళన కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలైనటువంటి ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీతో పాటు వాళ్ళ పత్రికా రంగాన్ని కూడా ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా గుర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు ఏ పార్టీలు అయితే ఉంటాయో అవి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం కంటే కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, కోసం అంటే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఇందుకోసం అంటే సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారు మాట్లాడే సందర్భంలో లేదా చర్చా సందర్భంలో జరిగినటువంటి సంఘటనలను ఆసరాగా తీసుకొని దాన్ని పూర్తిగా స్పష్టంగా చూడకుండానే ఈరోజు అతని మీద కంప్లైంట్ చేసి కేసులు పెట్టడం అనేది ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమైనటువంటి దాడి జరుగుతుందో ఆ దాడిని తీవ్రంగా ఖండించాల్సిన, ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కూడా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అటు సెంట్రల్ గవర్నమెంట్ మీద దగ్గర కూడా అనేక లాభాలతోటి ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఆయన చేస్తున్నటువంటి చర్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ప్రజాస్వామ్యంలో దాడి ఖచ్చితంగా ఎవరైతే దాడి చేస్తున్న వ్యక్తులు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఆ వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం సంబంధించిన వ్యక్తులుగా అని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ విషయాన్ని కామారెడ్డి జేఏసీ నుంచి, అదేవిధంగా సిటిజన్స్ అసోసియేషన్ నుంచి, కామారెడ్డి సిటిజన్స్ అసోసియేషన్ నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా కనిపిస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అరెస్ట్ చేయడం అనేది సిగ్గుచేటైన విషయం. పత్రికా రంగం మీదనే ఇది దాడిగా మనం భావించవచ్చు. ఈ దేశవ్యాప్తంగా ఈ జిల్లా కేంద్రంలో విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో సాక్షి సీనియర్ జర్నలిస్ట్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ ఎదురుగా నిరసన జరపడం జరిగింది. ముఖ్యంగా పత్రిక కానీ మీడియా కానీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి మీడియా పైన అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దాడి చేయడం ఖచ్చితంగా సిగ్గుచేయడం మేము చెప్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా ఈరోజు కొమ్మినేని
శ్రీని గారిని అరెస్ట్ చేయడం అనేది దారుణమైన విషయం. దాన్ని టీపీటీఎఫ్ దారుణంగా ఖండిస్తుంది. అయితే ఈరోజు పత్రికా విలేకరులను వారిపైన దాడి చేయడం అనేది చాలా దారుణంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తున్న పత్రికలను వారిని సీనియర్ జర్నలిస్ట్ అయిన వారిని మనం ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులు పెట్టడము, అరెస్ట్ చేయించడం అంటే ఈ ప్రజాస్వామ్యానికి రాజ్యంలో ఎటు చూసిన విలేకరులపై దాడులు, అలాగే పత్రికా రంగాన్ని పూర్తిగా కూలి చేయాలని కేంద్ర ప్రభుత్వం పక్కన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రీనివాస్ పైన కూడా సాక్షి విలేకరు శ్రీనివాస్ పైన కూడా అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైలుకు పంపడం జరుగుతోంది. ఎందుకోసం అంటే అవినీతి అక్రమాలకు అలాగే కేర్ ఆఫ్గా ఆంధ్రప్రదేశ్ మారిందని, అలాగే ఈ పూర్తిగా ఈ రాష్ట్రం కూడా పూర్తిగా కుంటుపడుతుందని చెప్పినందుకు అతను రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి అతను క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మీడియా స్వేచ్ఛను కూడా తుంగలు తొక్కి రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలు తొక్కడానికి చూస్తూ ఉన్నారు. ఈ యొక్క పూర్తిగా కేసులను వెంటనే ఎత్తివేయాలా, అలాగే పత్రికా స్వేచ్ఛకు పూర్తిగా బాధ్యత శ్రీనివాస్ గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అతనిపై పెట్టిన కేసును ఎత్తివేసి బేషరతుగా వెంటనే విడుదలయ్యాలని చెప్పి మేము కామారెడ్డి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల మీద, అన్ని వనరుల మీద, అనేక రకాల ప్రజల మీద ఈ దాడి